హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి M4 Mac Mini. దీన్ని నేను ఆల్మోస్ట్ 3 to 4 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను దీని గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ దీన్ని నేను డిఫరెంట్ యూజ్ కేసెస్ లో అయితే యూజ్ చేశాను. ఫోటో ఎడిటింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం, గేమింగ్ కోసం, అట్లాగే కన్స్యూమింగ్ మీడియా, పర్సనల్ వర్క్ కోసం, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదా మీరు ఫ్రీలాన్సర్ అయితే కనుక మీకు ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే మొత్తం అన్ని యూజ్ కేసెస్ టెస్ట్ చేసి మీకు చూపించేటప్పటికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఒకవేళ మీరు దీని గీక్ బెంచ్ స్పీడ్ టెస్ట్ కానీ లేదా డిస్క్ స్పీడ్ టెస్ట్ రిజల్ట్స్ కానీ చూడాలంటే కనుక నేను ఈ వీడియోలో అయితే అవి చూపించలేదు. మీకు కావాలంటే కనుక దీని అన్బాక్సింగ్ వీడియో కానీ లేదా ఇనిషియల్ సెటప్ వీడియో కానీ అవి నేను ఆల్రెడీ చేశాను. సో అందులో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాని వచ్చినప్పటికి నేను పైన కార్డ్స్ లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ వదిలేస్తాను. సో ఆ వీడియోస్ మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ Mac Mini గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే మీరే కంప్యూటర్ యూజ్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఎప్పుడు ఏ ప్రోడక్ట్ రివ్యూ చేసినా ముందుగా నాకు అందులో నచ్చని విషయాల గురించి అయితే మాట్లాడతాను. సో ఇందులో నాకు నచ్చింది ఫస్ట్ మనకి పవర్ బటన్. ఇది వచ్చేటప్పటికి కింద ఉంది. సో మోస్ట్లీ నేనైతే యూజ్ చేయను. ఎప్పుడైనా నాకు దీన్ని రీస్టార్ట్ చేయాలంటే కనుక డైరెక్ట్ గా నేను కంప్యూటర్ లోపల నుంచి రీస్టార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి రీస్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫిజికల్ బటన్ ని రీచ్ అవ్వాలంటే కనుక కొంచెం కష్టంగా ఉంది. అది నేను ఈవెన్ నా ఇనిషియల్ రివ్యూలో కూడా చెప్పాను. అండ్ తర్వాత మనకి ఈ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి SD కార్డ్ స్లాట్ అయితే లేదు, ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ. అది ఓన్లీ మనకి మ్యాక్ స్టూడియో లో మాత్రమే ఉంది. మీరు ఒకవేళ ఈ SD కార్డ్ యూజ్ చేయాలంటే కనుక దీనికి సంబంధించిన డాంగిల్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మనకి మీరు ఒకవేళ ఓల్డ్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తుంటే కనుక అవి ఒకవేళ USB టైప్ ఏ కంపాటబుల్ అయితే మీకు దానికి కూడా మీకు పోర్ట్స్ అయితే లేవు. సో మీరు మళ్ళీ ఎక్స్టర్నల్ డాంగిల్ అయితే యూజ్ చేయాలి. బట్ ఇందులో వీళ్ళు ఇచ్చిన పోర్ట్స్ మాత్రం ప్రిటీ గుడ్ యాక్చువల్లీ. మనకి ఆల్మోస్ట్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అన్నిటిని కవర్ చేసే పోర్ట్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అండ్ చాలా మంది ఈ Mac Mini ని కనెక్ట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ మానిటర్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో మీకు అవి కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేకపోతే ఈ కార్నర్ లో నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని మానిటర్స్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటాను ఈ మొత్తం వీడియోలో. సో మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో నాకు ఇందులో బాగా నచ్చిన కొన్ని ఫీచర్స్ గురించి, అట్లాగే నేను యూజ్ చేసిన కొన్ని సాఫ్ట్వేర్స్, అట్లాగే దీనిలో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాము. నాకు ఇందులో బాగా నచ్చింది మనకి డిజైన్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా చిన్నగా ఉంది. మీరు ఒకవేళ పాత Mac Mini చూస్తే కనుక ఇంకొంచెం వైడ్ గా కొంచెం పెద్దగా ఉండేది. ఇది వచ్చేటప్పటికి మనకి చాలా చిన్నగా ఉండడంతో మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ బ్యాగ్ లో పెట్టుకుని అయితే దీన్ని తీసుకెళ్లిపోవచ్చు. సో నాకు సైజ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇది డివైస్ వచ్చేటప్పటికి చాలా సైలెంట్ గా ఉంటుంది. సో మీకు పర్ఫార్మెన్స్ టాక్స్ చేస్తున్నా సరే మీకు ఫ్యాన్ అయితే ఆన్ అవ్వదు. నేనైతే చూడలేదు జనరల్ గా. ఇంకా తర్వాత పోర్ట్స్ వచ్చేటప్పటికి నాకు ఈ ఫ్రంట్ USB టైప్ C పోర్ట్స్ ఇచ్చాడు ఒక 2. సో ఇవి వచ్చి చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ ఇంతకు ముందు మనకి పాత Mac Mini ఏంటంటే బ్యాక్ కి రీచ్ అవ్వాల్సి వచ్చేది. ఈవెన్ మీరు డాంగిల్ ఏదైనా సెటప్ చేసుకోవాలన్నా బ్యాక్ నుంచి సెటప్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ ఏదైనా కనెక్ట్ చేసుకోవాలన్నా లేదా ఇట్లాంటి డాంగిల్ ఏదైనా యూజ్ చేయాలన్నా డైరెక్ట్ ఫ్రంట్ యూజ్ చేసి మీరు దీన్ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎప్పుడు రిమూవ్ చేయాలన్నా అప్పుడు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఇందులో మనకి ప్రైస్ విషయం చూస్తే కనుక యాపిల్ మనకి M4 Mac Mini తోటి ప్రైస్ విషయంలో సర్ప్రైజ్ చేసిందని చెప్పాలి. సో జనరల్ గా ఎప్పుడు మనకి యాపిల్ ఏ చేంజెస్ చేసినా సరే ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఫర్ సమ్ రీజన్ ఈసారి మనకి వీళ్ళు యూనిఫైడ్ మెమరీ 8 GB నుంచి 16 GB ఎక్స్టెండ్ చేసినా సరే మనకి ప్రైస్ అయితే డ్రాప్ చేశారు. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక లాస్ట్ ఇయర్ మోడల్ ప్రైస్ చూస్తే లాస్ట్ ఇయర్ మోడల్ కి ఇయర్ మోడల్ కి బేస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఒక 5,000 అయితే డిక్రీజ్ చేశారు. వేరేజ్ మీరు US లో ఉంటే కనుక మీకు ఆల్మోస్ట్ 8,000 వరకు డిక్రీజ్ అయింది. మనకి రెగ్యులర్ గా బేస్ మోడల్ వచ్చేటప్పటికి ఇది 59,900 అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఇండియాలో ఉండి మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే కనుక మీకు 49,900 కే వస్తుంది అనమాట. సో అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ పాయింట్ విషయంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి లేటెస్ట్ గా యాపిల్ వాళ్ళ M4 సిలికాన్ చిప్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి 3 nm ఆర్కిటెక్చర్ తోటి అయితే డిజైన్ చేశారు. సో దీని వల్ల దీని స్పీడ్ వచ్చేటప్పటికి లేదా పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి పీక్ లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి పవర్ కన్సంప్షన్ కూడా చాలా లో లో జరుగుతుంది. అండ్ మనకి బేస్ మోడల్ అంటే కనుక 10 core CPU, 10 core GPU, 16 GB యూనిఫైడ్ మెమరీ, అట్లాగే 256 GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. తర్వాత మనకి స్క్రీన్ కనెక్టివిటీ విషయానికి వస్తే కనుక దీంతో మీరు ఏ మానిటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఫుల్ HD ఉన్నా, 2K ఉన్నా, 4K ఉన్నా, 6K ఉన్నా, మీరు
ఎనీ మానిటర్ ని దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే నా బ్యాక్ సైడ్ ఉన్న 2 4K మానిటర్లను అయితే కనెక్ట్ చేశాను. సో నాకు ఇష్యూస్ అయితే లేవు. ఒకవేళ మీ దగ్గర 2 6K మానిటర్లు ఉన్నా సరే దీనికి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర మానిటర్స్ ఏమీ లేవు అండ్ మీ దగ్గర ఓన్లీ టీవీ ఉందంటే గనక నేను నా 65 ఇంచ్ టీవీకి అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి కీబోర్డ్ అండ్ మౌస్ యూస్ చేసి నేను మామూలు రెగ్యులర్ వర్క్ అయితే చేసుకున్నాను. నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఒకవేళ మీ దగ్గర పాత మానిటర్ ఉంటే గనక దీన్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మేబీ మీకు HDMI ఎక్స్టెన్షన్ అయితే కావాలి. సో అది తీసుకుని మీరు డైరెక్ట్ గా దీనికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైనా టీవీకి కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐ థింక్ టీవీకి ఆల్రెడీ HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ మీరు ఇంకొక కేబుల్ తీసుకొచ్చి జస్ట్ మీ టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇష్యూస్ అయితే ఏం లేవు. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే గనక నేను ఈ మ్యాక్ మినీ యూస్ చేసి మల్టిపుల్ గేమ్స్ అయితే ఆడాను. కాకపోతే మనకి ఇందులో గేమింగ్ ఆప్షన్స్ అయితే తక్కువ. మీకు పీసీలో ఉన్న వ్యాస్ట్ గేమ్స్ అయితే లేవు. సో యాపిల్ వాళ్ళ కూడా వాళ్ళ మ్యాక్ కి గేమింగ్ టైటిల్స్ అయితే చాలా వరకు తీసుకొస్తున్నారు. బట్ విండోస్ లో ఉన్నంత కలెక్షన్ అయితే ఇందులో లేదు. బట్ ఉన్నంత వరకు ఇందులో గేమింగ్ కానీ లేదా గ్రాఫిక్ డిజైనింగ్ కానీ లేకపోతే మనకి ఫ్రేమ్ రేట్స్ కానీ చాలా నీట్ గా అయితే ఉన్నాయి. సో మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు. నేను ఆడినంత సేపు నాకు ఎక్కడ స్ట్రక్ అవడం కానీ లాగ్ అవడం అయితే నేనైతే చూడలేదు. సో మీకు స్క్రీన్ మీద అయితే వదిలేస్తున్నాను. ఒకసారి మీరు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది లేకపోతే దీని గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నాయి ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఫైనల్ గా వీడియో ఎడిటింగ్. సో ఇంకా వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే కనుక ఇది టూ గుడ్ ఉంది. నేను మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అయితే దీనిలో ట్రై చేశాను. సో మోస్ట్లీ ఈసారి వచ్చేటప్పటికి క్యాప్ కట్ అయితే ట్రై చేశాను. క్యాప్ కట్ లో నేను ఆల్మోస్ట్ 6 4K క్లిప్స్ ఒకేసారి ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసి రన్ చేస్తున్నా సరే నాకు ఎక్కడ స్ట్రక్ అవడం అనేది అయితే జరగలేదు. సో జనరల్ గా నేను వీడియో ఎడిటింగ్ ఆల్మోస్ట్ నా M1 MacBook Pro లో చేస్తున్నాను. సో దానిలో నాకు ఎప్పుడు ఇష్యూ అయితే రాలేదు. యాజ్ లాంగ్ as మీరు 4K వీడియో ఎడిటింగ్ చేస్తున్నంత వరకు మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఫ్రీ సాఫ్ట్వేర్ కావాలంటే కనుక వీడియో ఎడిటింగ్ కోసం ఇందులో ఆల్రెడీ iMovies అని ఉంటుంది. సో మీరు అది యూజ్ చేసి ఫ్రీగా మూవీస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వెరస్ మీరు యాపిల్ వాళ్ళ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ టూల్ కావాలంటే కనుక ఫైనల్ కట్ ప్రో 11 ఉంది. సో దాన్ని యూజ్ చేసి మీరు 8K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ దీనిలో మీరు 8K వీడియో మీరు ఒకవేళ ఫైనల్ కట్ ప్రో యూజ్ చేస్తుంటే 8K వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ క్యాప్ కట్ లో నేను చెప్పినట్టు ఇది బిగినర్స్ కోసం. సో మీరు 4K క్లిప్స్ ఆల్మోస్ట్ 6 4K క్లిప్స్ ఒకదాని పైన ఒకటి స్టాక్ చేసి ఎడిట్ చేస్తున్నా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ వెరస్ మీరు ప్రీమియర్ ప్రో తీసుకుంటే గనక ప్రీమియర్ ప్రో ఇందులో ఎట్లా వర్క్ అవుతుందో నాకైతే తెలియదు. బట్ నేను చూసిన రివ్యూస్ వరకు అయితే గనక ఇందులో చాలా బాగా వర్క్ అవుతుందని చెప్తున్నారు. కానీ మీరు ఒకవేళ క్రాక్డ్ వర్షన్స్ కనుక వాడుతుంటే సో అవైతే ఇందులో సరిగ్గా పనిచేయవు. ఎప్పుడైతే మీకు ప్రీమియర్ ప్రో గానీ లేకపోతే మ్యాక్ లో గానీ అప్డేట్ జరుగుతుందో ఆ అప్డేట్ జరిగిన ప్రతిసారి మీకు క్రాక్డ్ వర్షన్స్ అయితే పనిచేయవు. సో అదొకటైతే ఆలోచించుకోండి. ఒకవేళ మీరు క్రాక్ వర్షన్స్ వాడాలి అనుకుంటే కనుక మీకు మ్యాక్ అనేది వేస్ట్. ఇంకా స్టోరేజ్ ఐ థింక్ మీరు ఒకవేళ బేస్ మోడల్ తీసుకుంటే కనుక మీకు ఇందులో ఓన్లీ 256 GB స్టోరేజ్ మాత్రమే వస్తుంది. కానీ ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ అని లేదా ఫోటో ఎడిటింగ్ అని లేకపోతే మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అని ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మీకు ఆబ్వియస్ గా స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎక్స్టర్నల్ డ్రైవ్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఫిజికల్ ఎక్స్టర్నల్ డ్రైవ్ యూజ్ చేస్తే కనుక మీకు కొంచెం స్లోగా ఉండొచ్చు. సో దానికోసం అని చెప్పి మీరు NVMe ఎన్క్లోజర్స్ అయితే తీసుకోండి. సో ఈ ఎన్క్లోజర్స్ తీసుకుని థండర్బోల్ట్ 4 పోర్ట్ కనెక్ట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీకు స్టోరేజ్ విషయంలో ఎటువంటి ఇష్యూ రాదు. ఇట్లా ఎక్స్టర్నల్ స్టోరేజ్ యూజ్ చేస్తే మీకు అన్ ఇష్యూ అవుతుందేమో అని అనుకోవచ్చు. నేనైతే ఈ ఎన్క్లోజర్ ని ప్రతి మ్యాక్ కి నా మ్యాక్ కి కానీ లేకపోతే నా iMac కి కానీ ఇట్లకి యూజ్ చేస్తాను. సో నాకైతే స్లో అనేది నాకు ఎప్పుడు అనిపించలేదు. ఒకవేళ మీకు ఇట్లాంటి ఎన్క్లోజర్స్ కావాలంటే కనుక వాటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లిస్ట్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. తర్వాత మనకి ఫోటో ఎడిటింగ్ యాప్. దీనిలో నేను ఫోటోషాప్ రన్ చేశాను, లైట్ రూమ్ రన్ చేశాను, అట్లాగే మనకి పిక్సెల్మేటర్ ప్రో యూజ్ చేస్తున్నాను. సో ఫోటోషాప్ లో మీకు థంబ్నెయిల్ డిజైనింగ్ ఏదైనా చేసినప్పుడు నాకు ఎక్కడ లాగింగ్ అయితే లేదు. వెరస్ మీరు లైట్ రూమ్ యూజ్ చేసిన అంతే. అండ్ పిక్సెల్మేటర్ ప్రో వచ్చేటప్పటికి మ్యాక్ కోసమే స్పెసిఫిక్ గా డిజైన్ చేసిన ఒక సాఫ్ట్వేర్ ఇది రీసెంట్ గా యాపిల్ వాళ్ళు అయితే పర్చేస్ చేశారు. అండ్ ఇది వచ్చి మనకి ప్రీమియం సాఫ్ట్వేర్ అనమాట. మీకు ఒకవేళ ఇది కావాలంటే కనుక ఐ థింక్ $40 అంత ఉంటుంది దీని ప్రైస్. లేదా మనకి ఇండియాలో 4000 to 5000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వన్ టైం పర్చేస్. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. నేను ఇది ఆల్మోస్ట్ 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్ అనమాట. అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది ఫోటో ఎడిట్ చేయడం అనేది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. నేను మా పిల్లల ఫోటోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను. మోస్ట్లీ మా ఫ్యామిలీ ఫోటోస్ మొత్తం నేను పిక్సెల్మేటర్ ప్రో లో అయితే యూజ్ చేసి ఎడిట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ బల్క్ అన్ని ఒకటేసారి ఎడిట్ చేయాలంటే కనుక అప్పుడు లైట్ రూమ్ కి వెళ్తాను.
నేను చాలా రేర్ గా ఫోటోషాప్ యూస్ చేస్తాను, ఓన్లీ మేబీ థంబ్నెయిల్స్ కోసం మాత్రమే, అది కూడా తెలుగు ఫాంట్ ఏమన్నా యాడ్ చేయాలనుకున్నప్పుడు నేను ఫోటోషాప్ అయితే వెళ్తాను. ఒకవేళ మీరు థంబ్నెయిల్ డిజైనర్ అయితే కనుక ఎస్ ఫోటోషాప్ అయితే ఇందులో యూస్ చేయొచ్చు, క్యాన్వా యూస్ చేయొచ్చు, అట్లాగే పిక్సెల్ మేటర్ ప్రో, ఈ 3 సాఫ్ట్వేర్లు మీరు థంబ్నెయిల్ డిజైనింగ్ అయితే యూస్ చేయొచ్చు. కాకపోతే ఇందులో థంబ్నెయిల్ డిజైనింగ్ చేసేటప్పుడు మీకు ఒక్క చిన్న ఇష్యూ ఏంటంటే తెలుగు ఫాంట్స్ వచ్చేటప్పటికి మనకి మ్యాక్స్ లో ఎప్పుడైనా లిమిటెడ్ తెలుగు ఫాంట్స్ ఉంటాయి. ఐ థింక్ ఒక 30 ఫాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ మనకి తెలుగు ఫాంట్స్ ఓవరాల్ గా చూస్తే కనుక ఐ థింక్ 150 to 200 ఫాంట్స్ అయితే ఉన్నాయి. బట్ మీకు తెలుగు ఫాంట్స్ లో థంబ్నెయిల్ డిజైనింగ్ ఎక్కువ చేస్తారనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు పీసీనే తీసుకోండి, మ్యాక్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. సో లెట్స్ సే మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కనుక 99% ఆఫ్ ద టైమ్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ మీరు సాఫ్ట్వేర్ లో ఏవైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఏమేమి అప్లికేషన్స్ యూస్ చేస్తున్నారో లేదా ఏమేమి డెవలప్మెంట్ టూల్స్ యూస్ చేస్తున్నారో అవన్నీ మీకు మ్యాక్ మెనూలో అయితే యాజ్ ఇట్ ఈస్ వర్క్ అవుతాయి. సో మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. తర్వాత ఇంక మనకి స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు మోస్ట్ వర్సటైల్ యూజర్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు గేమింగ్ ఆడతారు, ఎడిటింగ్ చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తారు, మూవీస్ చూస్తూ ఉంటారు. మీకు ఒకవేళ వీటి అన్నిటి గురించి ది బెస్ట్ ప్రైస్ కి మ్యాక్ కావాలంటే కనుక ఐ థింక్ మ్యాక్ మినీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బేసికల్లీ. సో నా సజెషన్ అయితే కనుక స్టూడెంట్స్ రెగ్యులర్ మానిటర్ కొనుక్కునే కన్నా, అంటే రెగ్యులర్ సిపియూ కొనుక్కునే కన్నా లేదా డెల్ కంప్యూటర్ కొనుక్కునే కన్నా నాకు తెలిసి ఇది తీసుకోండి. మీకు ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది బేసికల్లీ విండోస్ కన్నా. అండ్ మోర్ ఓవర్ మీకు సాఫ్ట్వేర్స్ ఫ్రీ వస్తాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి చాలా ఈజీ టు క్యారీ బేసికల్లీ. సో దీనిలో మనకి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి సౌండ్ క్వాలిటీ. సో ఈ సౌండ్ క్వాలిటీ గురించి మీరు ఒకసారి వినాలనుకుంటే కనుక నేను ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ వీడియోలో PS5 Pro ఇనిషియల్ సెటప్ అయితే చేయబోతున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఒకవేళ సో తర్వాత ఫైనల్ గా నా థాట్స్ విషయానికి వచ్చినప్పటికి ఇది మీకు ది బెస్ట్ బడ్జెట్ మ్యాక్ అని చెప్పుకోవచ్చు. మీకు ఒకవేళ బడ్జెట్ లో ఉండి ది బెస్ట్ పర్ఫార్మింగ్ డివైస్ కావాలంటే కనుక డెఫినెట్ గా మీరు M4 మ్యాక్ మినీకి అయితే వెళ్ళండి. మీరు విండోస్ మెషిన్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే మీ పర్ఫార్మెన్స్ వైజ్ కంపేర్ చేస్తే కనుక డెఫినెట్ గా మ్యాక్ మినీలో పర్ఫార్మెన్స్ అనేది పీక్ లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ అని లేదా ఫోటో ఎడిటింగ్ అని చేసేటట్టయితే కనుక డెఫినెట్ గా మ్యాక్ మినీ అయితే చూస్ చేసుకోమని చెప్తాను. కానీ మీరు ఒకవేళ ప్రీమియర్ ప్రో తీసుకుంటే కనుక అప్పుడు కూడా మ్యాక్ మినీ ఓకే గానీ, బట్ యా మీరు క్రాక్ వర్షన్స్ రన్ చేస్తారంటే కనుక డెఫినెట్ గా పీసీనే తీసుకోమని చెప్తాను. సో ఇదండి మనకి కంప్లీట్ గా M4 మ్యాక్ మినీ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై.